నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్కా 5 lakhs ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. కేవలం 100 రోజుల్లో జాబ్ తెచ్చుకోండి. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ థైరాయిడ్ ఇష్యూస్ అండి, చాలా మందిలో ఏమనుకుంటారంటే ఒక అపోహ ఉంది, ఆడవాళ్ళలోనే వస్తుంది థైరాయిడ్. ఆడవాళ్ళలోనే కాదు, మగవాళ్ళలో కూడా థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ థైరాయిడ్ గ్లాండ్ ప్రతి ఒక్కరిలో ఖచ్చితంగా ఉంటుంది. ఆడవాళ్ళలో మగవాళ్ళలో ప్రతి ఒక్కరిలో ఉంటుంది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళలో ప్రతి ఒక్కరు ఉంటుంది. ఒక బటర్ఫ్లై షేప్ ఇక్కడ ఉంటుంది మెడ దగ్గర. సో ఇక్కడ కంపల్సరీ ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఉండడం వల్ల ఇది ఒకవేళ ఓవర్ ప్రొడక్షన్ ఉందంటే దాన్ని హైపర్ థైరాయిడిజం అని, సో ప్రాపర్గా రిలీజ్ అవ్వలేదు అనుకోండి, ఇది మనం హైపోథైరాయిడిజం అని. కరెక్ట్గా రిలీజ్ అయితే థైరాయిడ్ లేదని అంటుంటాం యాక్చువల్లీ. సో థైరాయిడ్ ఎందుకు వస్తుంది? ఏ డెఫిషియన్సీ వల్ల వస్తుంది? అయోడిన్ డెఫిషియన్సీ వల్ల కానీ, సెలీనియం డెఫిషియన్సీ వల్ల కానీ, జింక్ డెఫిషియన్సీ వల్ల కానీ, ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి ఛాన్సెస్ ఉన్నాయి థైరాయిడ్ రావడానికి. థైరాయిడ్ వచ్చిన వెంటనే సిమ్టమ్స్ చూసారా మనకి ఎలా ఉంటుందంటే, జుట్టు రాలడం, విపరీతమైన నిస్సత్తుగా నీరసంగా అనిపించడము, బాడీ ఎనర్జీ అసలు ఉండదు. కొంతమందిలో ఏంటంటే అసలు తినే ఫుడ్ చాలా తక్కువ ఉన్నా ఈ థైరాయిడ్ వల్ల విపరీతమైన బరువు పెరిగిపోతారు. అసలు బరువు పెరగడం పక్కన పెడితే అసలు బరువు ఉన్నాము, మనకు బరువు ఉంటే నచ్చదు. సో బరువు తగ్గించుకోవడానికి మనం ప్రయత్నాలు చేస్తాం కదా, ఆ ప్రయత్నాలు మీరు 100% పెట్టినా సరే కంపారిటివ్లో నార్మల్ థైరాయిడ్ లేని వాళ్ళకి, థైరాయిడ్ ఉండే వాళ్ళకి మనం మాట్లాడుకుంటే, సో మనం హెల్దీగా మార్నింగ్ జావ తాగండి, లంచ్కి వచ్చాక బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ తక్కువ క్వాంటిటీలో తీసుకోండి, డిన్నర్కి వచ్చాక జొన్న రొట్టె కానీ రాగి దోశ కానీ ఇట్లాంటివి తీసుకోండి అని చెప్తుంటాం డైట్లో. సో ఇదే సేమ్ థైరాయిడ్ ఉన్నవాళ్ళు థైరాయిడ్ లేని వాళ్ళు సేమ్ డైట్ ఫాలో అవుతుంటారు ఇంట్లో ఇద్దరు. సో ఇదే డైట్ థైరాయిడ్ ఉండే వాళ్ళు ఫాలో అవుతుంటారు, థైరాయిడ్ లేని వాళ్ళు చెప్పాను కదా. థైరాయిడ్ లేని వాళ్ళు ఫాలో అవడం వల్ల ఈ డైట్ వితిన్ స్పాన్ ఆఫ్ 1 వీక్లో 1.5 kg, లేదంటే 1 monthలో 2-3 kgs తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అదే థైరాయిడ్ ఉండే వాళ్ళు సేమ్ డైట్, సేమ్ యోగా, ప్రాపర్ వాటర్ తాగుతున్నా సరే వాళ్ళ మెటబాలిజం చాలా లోగా ఉండడం వల్ల వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా 1.5 to 2 kgs కూడా చాలా తగ్గడం. అదే ఇదే డైట్లో కొద్దిగా మనం చెప్పాను సెలీనియం కానీ అయోడిన్ కానీ ఇవన్నీ యాడ్ చేసి, జింక్ కానీ ఐరన్ కానీ వీటిని మనం ఫుడ్ రూపంలో యాడ్ చేసేసామనుకోండి, సో మనం చేసే ప్రయత్నం వెయిట్ లాస్ కోసం ఏదైతే చేస్తున్నామో అది డెఫినెట్గా నార్మల్ థైరాయిడ్ లేని వాళ్ళకి ఎంత రిజల్ట్ వస్తుందో థైరాయిడ్ ఉండే వాళ్ళకి కూడా అంతే రిజల్ట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం థైరాయిడ్ కూడా చాలా వరకు కంట్రోల్లోకి వచ్చేస్తుంది మనకి. అందులో మేజర్ పార్ట్ థైరాయిడ్ని కంట్రోల్ చేయడానికి యోగా. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను, అండ్ ఒక ప్రాక్టికల్గా కూడా ఒక వీడియోలో చూపించాము కూడా. మనం భుజంగాసన అంటారు, అంటే మనం బోర్లా పడుకొని మనం మంచిగా చెస్ట్ లెవెల్లో చేతులు పెట్టుకొని మనం మెడని పైకి లిఫ్ట్ చేస్తాం, ఈ గ్లాండ్ని పైకి స్టిమ్యులేట్ చేస్తాం. అది అద్భుతమైన ఆసన్ భుజంగాసన్. ఒకటి సర్పాసన్, ఒకటి ధనురాసన్. ఇవి అద్భుతమైన ఆసనాస్ అండి. ఇవి థైరాయిడ్ని స్టిమ్యులేట్ చేయడానికి యూస్ అవుతాయి అండ్ ప్రాపర్గా వర్క్ చేయడానికి యూస్ అవుతాయి థైరాయిడ్ గ్లాండ్. కాబట్టి థైరాయిడ్ కరెక్ట్గా ఉంటే మెటబాలిజం కరెక్ట్గా ఉంటుంది. అది కరెక్ట్గా ఉండాలంటే మనం 100% ఎక్కువ ఇంపాక్ట్ ఏది ఉంటుంది అంటే యోగా. ప్రతిరోజు అట్లీస్ట్ 45 minutes మొత్తం ఆసనాస్తో పాటు థైరాయిడ్ని స్టిమ్యులేట్ చేసే ఆసనాస్ కూడా యాడ్ చేసుకోండి. దానివల్ల లెథార్జిక్నెస్ తగ్గుతుంది, వీక్నెస్ తగ్గుతుంది, యాక్టివ్గా ఉంటాం, మెటబాలిజం స్పీడ్ అవుతుంది. తగ్గాలనుకుంటే వాళ్ళు బరువు తగ్గుతారు. కొంతమంది బరువు ఎంత తిన్నా పెరగరు థైరాయిడ్ ఉండే వాళ్ళు కొన్ని కేసెస్లో. అలాంటి వాళ్ళు మెటబాలిజం స్పీడ్ అవ్వడం వల్ల వాళ్ళ బాడీలో ఏ అబ్నార్మాలిటీ ఉందో అది రికగ్నైజ్ చేసుకొని అది కరెక్ట్గా ఉండేలాగా చేసుకొని, బరువు తక్కువ ఉంటే బరువు పెరుగుతారు, బరువు ఎక్కువ ఉంటే బరువు తగ్గుతారు. సింపుల్. కాబట్టి మనం బ్రెజిల్ నట్ అని దొరుకుతుంది, ఐడియా ఉంది కదా బ్రెజిల్ నట్. ఈ మధ్య థైరాయిడ్ వాళ్ళకి చాలా ఫేమస్. బొబ్బర్లు కూడా, బొబ్బర్లు అంటారు కదా, అలసందలు అంటారు కొన్ని ప్లేసెస్లో. వీటిని రెగ్యులర్గా ఫుడ్లో యాడ్ చేసుకుంటూ ఉండండి. మనం ఎప్పుడైతే బ్రెజిల్ నట్ని డైలీ 1 లేదా 2 పొద్దున పూట నానబెట్టి ఈవినింగ్ టైమ్స్లో తీసుకుంటుంటే సెలీనియం డెఫిషియన్సీ తగ్గి థైరాయిడ్ చాలా వరకు కంట్రోల్లోకి వస్తుంది. అండ్ బొబ్బర్లలో కూడా మంచి కంటెంట్ ఉంటుంది కాబట్టి బొబ్బర్లు కూడా నానబెట్టుకొని ఉడకబెట్టి మనం అప్పుడప్పుడు రసం చేయమంటుంటాను, బొబ్బర్ల రసం. లేదంటే బొబ్బర్లతో మనం ఉడకబెట్టుకొని మనం స్నాక్లో మనం స్ప్రౌట్ లాగా తీసుకుంటారు కొంతమంది, లేదంటే ఉడకబెట్టుకొని మనం జస్ట్ పోపులాగా వేసుకొని ఒక బౌల్లో తినమంటుంటాను నేను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ, మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. థైరాయిడ్ ఉంది అని చెప్పేసి అరే అసలు డోసెస్ పెరుగుతున్నా 12.5 mcg నుంచి కొంతమంది 100 mcg వాడుతుంటారు, 100 mcg 2 times వాడేవాళ్ళు ఉంటారు. సో రకరకాల డోసెస్ పెరుగుతూనే ఉంటుంది. థైరాయిడ్ అన్కంట్రోల్గా పెరుగుతూ ఉంటుంది కొంతమందికి, బికాజ్ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోలేదు, యోగా ప్రాపర్గా చేయలేదు, అండ్ ప్రాపర్ వాటర్ ఇంటేక్ లేదు, ఓవర్ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోలేదు. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా థైరాయిడ్ని అధిగమించలేము. అంటే పెరుగుతూనే ఉంటుంది, అది డోసేజ్ పెరుగుతూనే ఉంటుంది ట్యాబ్లెట్. ఎప్పుడైతే మనం కరెక్ట్ యోగా, కరెక్ట్ ప్రాపర్ వాటర్, స్ట్రెస్ తగ్గించుకొని బ్రెజిల్ నట్స్ కొద్దిగా, బొబ్బర్లు కొద్దిగా, తోటకూర కొద్దిగా రెగ్యులర్గా తీసుకోవడము, ఇవన్నీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడము, జంక్ ఫుడ్స్కి చాలా వరకు దూరంగా ఉంచడము,
ఇవన్నీ అలవాటు చేసుకుంటే థైరాయిడ్ కంట్రోల్ వస్తుంది, డోసెస్ తగ్గించుకోవచ్చు, మెటబాలిజం స్పీడ్ అవ్వడం వల్ల బరువు ఉంటే బరువు తగ్గుతాము. ఇంపార్టెంట్, జుట్టు హెల్తీగా ఉంటుంది. థైరాయిడ్ వల్ల మనం బాగా గమనించాల్సింది ఏంటంటే జుట్టు బాగా రాలుతుంటుందండి. అసలు ఎంత రాలుతుంటుందంటే ఇలా ముట్టుకుంటే ఇలా రాలుతుంటుంది. ఆ కంప్లైంట్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది, యంగ్గా ఉంటుంది స్కిన్. సో థైరాయిడ్ ఉందని బాధపడడం వదిలేసి థైరాయిడ్ ఉంటే ఫస్ట్ చేయాల్సిన మెయిన్ పద్ధతి యోగా. నెక్స్ట్ స్లీప్ అండ్ వాటర్ ఇంటేక్ వెరీ ఇంపార్టెంట్. బ్రెజిల్ నట్స్, తోటకూరలు అండ్ బొబ్బర్లు మనం ఇవన్నీ రెగ్యులర్గా పెట్టుకోవడం ఫుడ్లో. అండ్ వెరీ ఇంపార్టెంట్ కొద్దిగా జ్యూసెస్ రెగ్యులర్గా తీసుకోవడము, హెల్దీ ఫుడ్స్ తీసుకోవడము. అండ్ వెరీ ఇంపార్టెంట్ జంక్ ఫుడ్స్కి చాలా వరకు దూరంగా ఉండడము. అండ్ నేను చెప్పాను యోగాలో కూడా పర్టికులర్గా థెరపటిక్ యోగా అని ఉంటుంది. అంటే సో థైరాయిడ్కి కొన్ని స్టిమ్యులేటింగ్ ఆసనాస్ ఉంటాయి. మనం ప్రీవియస్ ఒక వీడియో కూడా చేసాము, అందులో ప్రాపర్గా 8-9 ఆసనాస్ చూపించాను నేను. అవి చేసుకుంటే థైరాయిడ్ దరిదాపుల్లో రాదు. సో హెల్దీగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. అండ్ థైరాయిడ్ ఉందన్న స్ట్రెస్ ఉండదు. మెడిసిన్ కూడా రాను నార్మల్ లెవెల్స్కి వచ్చేసింది అనుకోండి, 4-5 సార్లు టెస్ట్ చేయించున్నా కూడా నార్మల్లోకి వచ్చింది అనుకోండి, ఆ డోసేజ్ కూడా తగ్గిపోద్ది. కొన్ని కేసెస్లో తీసేయాల్సిన అవసరం కూడా పడుతుంది మెడిసిన్స్. సో ఖచ్చితంగా ఉందని బాధపడే బదులు దాని ప్రయత్నం ఖచ్చితంగా హెల్దీయెస్ట్గా ఉంటుందన్న నమ్మకంతో చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సో ఖచ్చితంగా చేయండి, హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.